నా పేరు కలీముద్దీన్ బాబా, అప్రైజెస్ గ్లోరీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్. మా చిన్న విషయం ఈ రోజు ఏం జరిగింది ఏమంటే, ఇక్కడ ఎందుకు వచ్చిన కమిషనర్ ఆఫీస్ దగ్గర అంటే మాకు కొంచెం ఇష్యూ అయింది. ఇష్యూ ఏమున్నాయంటే, ఇది మా బాలాపూర్ విలేజ్ లో ఒక సర్వే నంబర్ 9 పార్ట్ 10 పార్ట్ 11 పార్ట్ మీద 2 ఎకర్ 2.5 ఎకర్ తీసుకున్నాను నేను. మా ఓనర్ దగ్గర తీసుకున్నాం. అది 5 తారీఖు జనవరి 2026 లో తీసుకున్నాను నేను. తీసుకునికే పని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాకా నడుస్తుంది. ఫిబ్రవరి 3 తారీఖు ఏమంది, మేము బౌండరీ చేసిన తర్వాత కొంచెం లీడర్లు బస్తీ వాళ్ళు 5-6 మంది పెద్ద మంది వచ్చి ఇది నాకు చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఏం డిస్కస్ చేయలేదు, ఏం లేదు. డైరెక్ట్ గా 3 తారీఖు కొంచెం ఊరు వాళ్ళకి జమ చేసి కొంచెం బయట వాళ్ళకి తీసుకువచ్చి ఇక్కడ ఏం చేసిన అంటే మా జేసీబీ పెట్టి గోళా తీసేసినారు. మా దగ్గర అయితే మా పట్టేదారు ఇంతకు ముందు పాత మా ఓనర్ ఉన్నాయి కదా, వాళ్ళైతే ఉప్పలమ్మ అని ఒక చిన్న గుడి ఉన్నాయి మా భూమిలో. అయితే ఉప్పలమ్మ అంటే మీ అందరికి తెలుసా కదా, ఇంటి వాళ్ళకి ఉంటది అది గుడి, వేరే వాళ్ళకి లేదు, సంబంధం లేవు. ఆయన అంటే ఇది ఇష్యూ అయితే నేను కూడా చెప్పినప్పుడు ఉన్నది. గుడి అయితే మాకేం ప్రాబ్లం, మాకు ఏం ఎవరైతే ధరంకి హర్ట్ చేయడానికి మాకు రాదు, మేమైతే అట్లా చెప్తాం లేదు, ఉండని ఏమైతుందా అని చెప్పినా నేను. 4 సార్లు మీటింగ్ చేసినాం. ఇప్పుడు దాకా 4 సార్లు మీటింగ్ చేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నీ భూమి తీసుకున్నా కదా నాకు ఇచ్చేసాయి అంటే నేను చెప్పిన అబ్బాయి ఓకే, నువ్వు అయితే తీసుకో అన్నా, మాకు ఎంత వస్తుంది కదా, కొంచెం పెట్టాం. మేమైతే మేము ఉండడానికి లేవు, మా ఇల్లు కట్టడానికి లేవు, మేము కూడా అమ్ముతున్నాం కదా, అమ్మి మీరు తీసుకోండి, అంటే లేదు నాకు ఎంత కాదు ఎంత గీయాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నా, మా విషయం లేదు, ఇది ఊరు విషయం అని చెప్తున్నారు. ఊరు మీద అయితే పాపం ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత ఇంటి ఉన్నారు, వాళ్ళైతే భూమి తీసుకుంటారా? లేదు కదా. ఎవరు కావాలంటే నేను చెప్తున్నా కదా, రాయ్ నేను ఇచ్చేస్తాం, నాకు ఎందుకు భయ్, నేను బిజినెస్ చేయలేమని ఉన్నది, ఎవరికైతే అమ్ముతామని. వీరి పాయింట్ ఏం చెప్తున్నా అంటే, ముస్లింకి ఏమని అవద్దు, అమ్ముకోవద్దు. అయితే మేము చెప్పిన భయ్, అది అవతల సైడ్ లో ప్లాట్ ఉన్నాయి కదా, 38 ప్లాట్ ఉన్నాయి, 38 ప్లాట్ మీరు తీసుకోండి, ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ తర్వాత మేము అమ్మేసిన ముస్లిం వాళ్ళకి మేము ఇయ్యమంటే, అది కాదు ఇది కూడా ఇవ్వాలి, లేకుంటే నేను కేసు పెడతాం, అది పెడతాం, నువ్వు ఎట్లా చేస్తారో బిజినెస్ చూసుకుంటామని అంతా చెప్తున్నారు. దీని మెయిన్ ఇష్యూ ఎవరు క్రియేట్ చేసిన అంటే, ఎక్స్ మేయర్ హస్బెండ్ ఉన్నారు, ఒక నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, పెంటారెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అంతమందికి నేను చూసినా, మా దగ్గర వీడియో కూడా ఉన్నాయి. అక్కడ అన్ని చేసినా జరిగినా ఏమైంది ఏం లేదు అన్నిగా ఉన్నాయి. నేనైతే ఈ కాపీ కమిషనర్ సాబ్ కి ఇచ్చేసినాం. ఇప్పుడు కమిషనర్ సాబ్ కి ఇచ్చి అన్ని చెప్పినాం. ఇంతకుముందు డీసీపీ సాబ్ కూడా తెలిసి ఈ విషయం ఏమున్నాయి ఏం లేదు. ఏసీపీ సాబ్ కూడా తెలుసు, బాలాపూర్ హెచ్ఎస్ కూడా తెలుసు. ఇప్పుడు మా భూమి పరిస్థితి ఏమున్నాయంటే, అది పోలీస్ ఏమని క్రిమినల్ కాకుంటే ఏమని ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది బాయ్ కలీం బాయ్ అని పోలీస్ పికెట్ పెట్టినారు. మాకు ఏం సంతోషం, అది చేసిన మంచి పని. ఇది ఈ కోసం ఎందుకు వచ్చినా అంటే, రేపు ఇది నరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పెంటారెడ్డి, తిరుపతి రెడ్డి అన్ని ఊరు వాళ్ళకి జమ చేసి డీసీపీ దగ్గర పోతున్నాం, మేము ఈడా పెడుతున్నాం, అక్కడ పోతున్నా అంటే, ఓకే సరేలా భయ్, మీ ఇష్టం కదా, మీరైతే ఎక్కడని పోవాలి, మీది న్యాయం లేదు కదా. మేమేం చెప్తున్నా అంటే, మాకు ఏం చెప్తున్నా అంటే, తక్కువ రేటుకి నాకు అమ్మేసాయి, మా ఊరు వాళ్ళ పేరు పెట్టి ఈయన తీసుకోనికి ట్రై చేస్తున్నారు. అది మేము చెప్పినా అంటే, భయ్ ఏం రేట్ పెట్టినా కదా, రేట్ నుంచి తీసుకో మీరు, అట్లా కాదు మేము చెప్తున్నా అది చేసుకో, అక్కడ అయితే పెద్దగా అవుతుంది, ఇది చేస్తాం అది చేస్తాం అని ధమ్కి ఇస్తున్నారు. మేమైతే కమిషనర్ సాబ్ కి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, ఎందుకు వచ్చిన అంటే, ఇది ప్రాబ్లం అయితే పెద్దగా అవుతుంది, పెద్దగా అయితే మేము కమిషనర్ సాబ్ కి కంప్లైంట్ ఇస్తున్నా, ఈయన పేరు మీద కంప్లైంట్ పెట్టి లోపల పెడితే, లేకుంటే ఇది న్యాయం చేయండి, మేము ఎవరు లేవు ఆయనకి లోపల పెట్టి నీకే, మీరు న్యాయం చేయి, నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఏం లేవు, మాకు ఎందుకు అయితే సతాయిస్తున్నాం, అది అన్ని చేసి ఈయన అందరం ఏం చెప్తున్నా అంటే, ఊరు వాళ్ళ పేరు మీద పెట్టి ఈయన సొంతం బిజినెస్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. మన దగ్గర పట్టుకోనికి ఎట్లా చేస్తారు మీరు, అది అది చెప్తున్నా. దానికోసం మేము కమిషనర్ సాబ్ కి న్యాయం చేయని వచ్చినాయి ఇక్కడ.